వైకుంఠంలో అప్పుడు ఆ వైకుంఠంలో లక్ష్మీమాత ఆ ప్రణయ కలహం వచ్చినప్పుడు పట్టుకున్నాడు కదా, 2 చేతుల చేత గజేంద్రుని లాగినాడు, దువ్వినాడు. ఇంకో చేతి ద్వారా లక్ష్మీమాత చెరుగు గట్టిగా పట్టుకొనే ఉన్నాడు. ఎంత అందరూ నృత్యగానాలు చేస్తున్నాడు ఆనంద పారవశ్యంలో. లక్ష్మీమాత కూడా నా భక్తుని రక్షించినాడు, నా దేవుడు నా ఆనంద పారవశ్యంలో ఉంది, ఏం అనుకోలేదు. అయినా ఇటటు చూస్తే లక్ష్మీమాత చెరుగు తన చేతిలో ఉన్నది, శ్రీహరి చేతిలో ఉంది. అయ్యో ఎంత పొరపాటు జరిగింది కదా, ఏమని అనుకుందో ఏమో లక్ష్మీదేవి అనుకున్నాడు. అనుకొని లక్ష్మీ బాలానా వెనువెంటన్ ఏలన్ వినివీచి నింది ఏ తెంచుచునే చేలాంచనంబు పట్టుట కాలో ఏమంటి నన్ను అంబోజముఖి. ఓ లక్ష్మి, ఆకాశ వీధిలో నీ చెరుగు పట్టుకొని వచ్చినాను కదా, నీకు శ్రమ కలిగించినాను కదా లక్ష్మి, ఏమైనా అనుకున్నావా అని అడిగినాడు. అప్పుడు అడిగినాడు. అమ్మ ఉండి, స్వామి దేవా దేవర ఎడుగులు భావంబున నిలుపుకొనుచు పని నా పనిగా, దేవా దేవర ఎడుగులు భావంబున నిలుపుకొనుచు పని నా పనిగా, ఓ వల్లభ ఏమని ఎద నీ వెంటనే వచ్చి చుంటి నిఖిలాధిపతి. స్వామి పతిదేవుని నామస్మరణ చేస్తూ పతిదేవుని యొక్క పాద పద్మములు తన హృదయంలో పెట్టుకొని పతిదేవుని యొక్క పాదపద్మని దృష్టి పెట్టడం సతీధర్మం కదా స్వామి, నీ పాదపద్మను ఎందే దృష్టి పెట్టుకొని వచ్చినాను తండ్రి స్వామి అఖిలాధిపతి అన్నది అక్కడ. దేవా దేవర ఎడుగులు భావంబున నిలుపుకొనుచు పని నా పనిగా, ఓ వల్లభ ఏమని ఎద నీ వెంటనే వచ్చుచుంటి నిఖిలాధిపతి. ఓ నిఖిలాధిపతి అన్నది. స్వామి నాకొక్కరికే పతి కాదులే, నువ్వు అందరికీ పతివే అన్నది అక్కడ. అమ్మ తిట్టకనే తిట్టింది, ఆ మాటలు అనే ఆయుధముల చేత కొట్టకనే కొట్టింది నాయనను. అది ఎవరికి తెలియదు. అందరేమో సత్యమైన నిఖిలాధిపతిని వర్ణించింది, మాటలో మాత్రం ఆ నాయుడికే తెలియాలి. ఎప్పుడైనా ఇలాంటి పని చేసేవు నన్ను అని హెచ్చరిక చేసింది అమ్మ. నేనేం చేస్తాను లక్ష్మి, ఎరుగుదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మరువక మొర ఇడిరి ఏరి మరి అన్యములన్. లక్ష్మి నీకు తెలియదా, ఎవరైనా సమస్తమును మరిచిపోయి నన్ను ఎవరు ప్రార్థన చేస్తారో, అన్నీ మరిచిపోయి హరిని అయినా నన్ను ఎవరు స్మరణ చేస్తారో నేను అన్నీ మర్చిపోతాను కదా లక్ష్మి, ఆ భక్తుని రక్షిస్తా కదా, నీకు తెలుసు కదా, ఎందుకు నన్ను నిందలాడుతున్నావు? స్వామి నేనేమంటున్నాను, స్వామి ఉన్న మాటనే కదా అంటున్నాను. అది నువ్వు నిఖిలాధిపతివి కదా స్వామి, ఈ జగత్తుకు సృష్టి స్థితి లయకారుడు, భర్తనగా పోషించువారి ఈ సృష్టిని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు స్వామి, నేను తప్పన్నానా? అది కరెక్టే, కానీ లోపల మాత్రము అలక ఉంది అమ్మకు. అలకలో ఆ స్తోత్రము చేసిన స్తోత్రంలో మాత్రమే కొంచెము అనుమానముగా ఉన్నది. నన్ను చెరుగు పట్టుకొని ఆకాశ వీధులు వస్తావా, నాకొక్కరి నువ్వు పతివి కాదు, నిఖిలాధిపతువులే నువ్వు అన్నది. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మరువక మరి ఇడిరి ఏరి మరి అన్యములన్. సమస్తమును మరిచిపోయి నాపైన దృష్టి పెట్టి నన్నే పరమగతిగా నమ్ముకున్నటువంటి పరమ భక్తులను నేను సమస్తమును మరిచిపోయి నా భక్తులను కాపాడు తీరుతాను. లక్ష్మీ నీకు తెలియదా, ఆ విషయంలో మర్చిపోయినా నీ చెరుగు పట్టుకున్నాను, ఏదో వచ్చేసినాను అంతే, ఇంతలో ఇంత అలకనా అని శ్రీహరి చెప్పగానే, స్వామి నాకు తెలుసు స్వామి, నేను ఏమంటున్నా స్వామి, ఉన్న మాటనే కదా స్వామి, ఉన్న మాట అంటున్నాను అంతే. వేదములే నిన్ను స్తుతించినాయి, నేను అదే చెప్పుతున్నాను. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవన బొందన్ దీనావన నీ కొప్పును దీనపరా దీన దేవ దేవ మహేష. ఇంక అమ్మ అలకబోలేదు,
ఇంకా మాటల యుద్ధంలో నాయనను తిట్టుతుంది, కొట్టుతూనే ఉంటుంది. స్వామి, దీనులకు ఇయ్యాలింపను దీనుల రక్షింపమేల దీవన బంధన్, దీనావన నీ కొప్పను దీన పరాధీన దేవ దేవ మహేష. స్వామి, దీనులకు నువ్వు కల్పవృక్షము స్వామి. దీనులు పిలిస్తే చాలు నువ్వు పరిగెత్తుతావు, నాకు తెలుసు అది. దీనులకు ఇయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవన బంధన్. ఆ దీనులను రక్షిస్తావు, ఆ దీనుల ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు స్వామి. దీనుల రక్షింపమేలు దీవన బంధన్, దీనావన నీ కొప్పును దీనులకు వనము కల్పవృక్షము లాంటివాని. భక్తులు ఏది అడిగితే అది ఇస్తాం, అది నీకే చెల్లును స్వామి. దీనావన నీ కొప్పును దీన పరాధీన, దీనులకు ఆధీనుడవు నువ్వు, దీనులకు పరాధీనుడు స్వామి. నువ్వు దీన పరాధీన దేవ దేవ మహేష. నువ్వు దీనులకు పరాధీనుడు కాదు, నాకేమన్నా ఆధీనమా నువ్వు? నేను చెప్తే వింటావా నువ్వు అన్నది అక్కడ. నువ్వు విశ్వమునకు పతివి స్వామి, దీనులకు పరాధీనుడు స్వామి. నన్నేమైనా పట్టించుకుంటావా? నా గోడు నువ్వు పట్టించుకున్నావా? ఆకాశ వీధిలో చెరుగును పట్టుకుని ఈడ్చుకొని వచ్చినావు నువ్వు అని తిట్టకనే తిట్టింది. మాటలని కర్రల చేత కొట్టకనే కొట్టింది. అమ్మలు ఎట్లా మాట్లాడతారో నాయనలను ఇక్కడ అర్థమైపోయింది. వాళ్ళ మాటల అర్థం కావు, దేవునికే అర్థమవుతుంది, ఇంకెవరు తెలుసుకోలేరు. ఆ కృష్ణ పరమాత్మనే చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ఔదంబరాని పుష్పాన్ని శ్వేతవర్ణంచ వాయసం మత్స్యపాదం జలే తస్మిన్ నానారీ హృదయ స్థితిం. చేపల అడుగులు చూడవచ్చును, మేడి పూతనైనా చూడవచ్చును, తెల్లటి కాకులనైనా చూడవచ్చును. అమ్మల హృదయమును తెలుసుకోలేము, వాళ్ళ మాటలు తెలుసుకోలేము. ఇక్కడ అర్థం అవుతుంది కదా. అమ్మ ఏం తిడుతుంది నాయనను, ఏమంటుంది? స్తోత్రములు కరెక్టే కానీ మాటలు మాత్రం కించపరుస్తుంది. దీనావననే కొప్పును దీనులకు ఇయ్యాలింపను దీనుల రక్షింపమేలు దేవన బంధన్, దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవ మహేష. ఓ మహేష, ఈ మహీమండములను సృష్టించి పోషించు భర్తవు నువ్వే. భర్తాభోక్త మహేశ్వర. సృష్టిని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, ప్రళయం చేస్తున్నావు తండ్రి అని వేడుకుంటుంటే, అమ్మ నాన్న గురించి ఏమి చెప్పుతుందని కరతలాలు మ్రోగిస్తున్నారు. నాన్న మహిమలు ఇంకా వర్ణిస్తుంది అనుకున్నారు. ఆ వర్ణలో నాయనకు అర్థమయ్యేలాగానే చెప్పింది అమ్మ నాయనకు. ఎప్పుడైనా ఇలా చెయ్యవద్దు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఉండి, లక్ష్మి నాదేం తప్పుంది చెప్పు, నేను భక్తునికి నా ఒక్కరి దర్శనం ఎందుకులే, నీ దర్శనం గుణంగా కావాలని నేను తీసుకొని వచ్చిన తప్ప అన్నాడు. ఆకలి ఇంకెక్కడ తోయలే అది, అమ్మ సంతోషపడాలని. అమ్ముండి నాకు తెలుసులే, పతిమ్మడి సతి రావడం ధర్మమే కదా, అందుకోసం భక్తునికి దర్శనం ఇవ్వాలి నేను వచ్చినానులే అని అమ్మ అన్నది అక్కడ. ఆ ఇద్దరు ఉండి అక్కడ ఆశీర్వదించినారు. ఓ పరమ భక్తాగ్రేశ్వరులారా, ఈ గజేంద్ర మోక్షము ఎవరు వింటారో వారందరికీ కైవల్యమును వైకుంఠధామమును చేరుదురుగా కని లక్ష్మీనారాయణులు వరమిచ్చినారు.